హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లో ఉన్నటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి సంబంధించినటువంటి జనరల్ ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ పైన ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది. యాక్చువల్గా దీని ప్రైస్ అనేది 299 రూపీస్ ఉండేది. ఇప్పుడు దీన్ని 199 రూపీస్కి అందిస్తున్నాం. ఈ ఆఫర్ అనేది ఒకటే రోజు ఉంటుంది. ఈరోజు నైట్ 12 o'clock వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎవరైనా కావాలనుకుంటే ఈ రోజు కనుక మీరు ఈ కోర్స్ తీసుకున్నట్లయితే 199 రూపీస్కి ఇది మీకు అందుబాటులోకి వస్తుంది. దాంతోపాటుగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి 6 months కరెంట్ అఫైర్ పీడిఎఫ్ అయినా కూడా ఆఫర్ అయితే ఉంది. 99 రూపీస్కి ఈ పీడిఎఫ్ అయితే అందిస్తున్నాం. దీనికి సంబంధించి మీరు ఈ పీడిఎఫ్ను డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. మంత్ వైజ్ కావాలనుకుంటే 25 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంకా టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా మనం లాంచ్ చేసాం. ఇప్పటికే చాలా టెస్ట్లు అయితే అప్లోడ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా డేట్ వైజ్గా టెస్ట్లు అయితే అప్లోడ్ చేస్తున్నాం. దీనిలో మీకు ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. అండ్ ప్రతి ప్రశ్నకు వివరణ కూడా ఉంటుంది. ఇంకా దాంతోపాటుగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించినటువంటి 10 గ్రాండ్ టెస్ట్లు అనేది జస్ట్ 149 రూపీస్కి అందిస్తున్నాం. దీని ద్వారా మీకు ఫుల్ వీడియో కోర్స్ వస్తుంది. అండ్ టాపర్స్ యొక్క హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా అదే కాకుండా గ్రూప్ 2, గ్రూప్ 3 ఇతర అన్ని పోటీ పరీక్షలకు యూజ్ అయ్యేటువంటి రీజనింగ్ సంబంధించినటువంటి కోర్స్ అనేది కూడా 99 రూపీస్కి అందిస్తున్నాం. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చెక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల అంటూ ఈనాడులో ఒక ఆర్టికల్ చూడవచ్చు. 1:50 నిష్పత్తిలో ప్రధాన పరీక్షకు 31,382 మంది ఎంపిక అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో 523 గ్రూప్ 1 సర్వీసుల పోస్టులకు నిర్వహించినటువంటి ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు టీజీపీఎస్సీ ప్రకటించింది. సో ప్రధాన పరీక్షకు 31,382 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. ప్రిలిమినరీ పరీక్ష తుదికీని అభ్యర్థుల యొక్క వ్యక్తిగత లాగిన్లో పొందుపరిచినట్టు టీజీపీఎస్సీ అయితే వెల్లడించడం జరిగింది. సో ప్రధాన పరీక్షలు మనకు అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరుగుతాయని, హాల్ టికెట్లు పరీక్షా తేదీకి వారం రోజుల ముందు వెబ్సైట్లో పొందుపరుస్తామని చెప్పేసి తెలిపినట్టు ఇక్కడ జరగవచ్చు. గ్రూప్ 1 తుది కీలో మనకు మాస్టర్ ప్రశ్నపత్రంలో 56, 59 ప్రశ్నలు తొలగించింది. అదేవిధంగా 115వ ప్రశ్నకు ప్రాథమిక కీలో సమాధానం 2గా ఉంటే తుది కీలో 1గా మనకు మార్చినట్టు ఇక్కడ జరగవచ్చు. దీంతోపాటు మనకు 17వ ప్రశ్నకు సంబంధించి కూడా 1 లేదా 3 అనేది ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 పోస్టులకు ఏడాది ఫిబ్రవరిలో టీజీపీఎస్సీ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు 4,03,000 మంది దానికి దరఖాస్తు చేసుకోగా జూన్ 9న నిర్వహించినటువంటి రాత పరీక్షకు 3,02,000 మంది అయితే హాజరయ్యారు. అయితే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీని జూన్ 12న ప్రకటించిన కమిషన్ జూన్ 13 నుంచి 17 వరకు అభ్యంతరాలు స్వీకరించింది. జూన్ 24న అభ్యర్థుల యొక్క ఓఎంఆర్ పత్రాల ఇమేజింగ్ కాపీలను వెబ్సైట్లో అయితే పొందుపరచడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే ప్రధాన పరీక్షకు మల్టీ జోన్ల వారీగా పోస్టుల సంఖ్యకు అనుగుణంగా 1:50 నిష్పత్తిలో అభ్యర్థులను అయితే ఎంపిక చేసింది. అయితే తెలంగాణ రాష్ట్ర సబార్డినేట్ సర్వీస్ నిబంధనలు 1996 ప్రకారం సంబంధిత కేటగిరీల అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో ఆ మేరకు ఆయా కేటగిరీల నుంచి తదుపరి అభ్యర్థులను ఎంపిక చేసినట్టు ఇక్కడ ముందు అంటే మనకి ఏదైతే 28,150 మంది కాకుండా మిగతా మంది కూడా సెలెక్ట్ అయ్యారు కదా, అది మనకు రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం తీసుకున్నట్లు ఇక్కడ చెప్తున్నారు. సో దాంతోపాటు ఇక్కడ మనం ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే క్రీడాకారుల కోట కింద తదుపరి అభ్యర్థులను త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి టీజీపీఎస్సీ తెలిపింది. అండ్ గ్రూప్ 1 తుది ఫలితాలు ప్రకటించిన తర్వాత ప్రిలిమినరీ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కులు కావచ్చు, కట్ ఆఫ్ మార్కులను కమిషన్ వెబ్సైట్లో పొందుపరుస్తామని చెప్పేసి పేర్కొంది. సో చాలామంది అభ్యర్థులు దీనికి సంబంధించి అయితే డౌట్ అడుగుతున్నారు. మన మార్క్స్ ఎలా చూసుకోవాలి, అసలు కట్ ఆఫ్ ఎంత ఉందని చెప్పేసి అడుగుతున్నారు. అయితే ఈ ఇన్ఫర్మేషన్ మనకు కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటిది టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి చెప్తుంది. అంటే ఇది కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది, అండ్ అదేవిధంగా మీ మార్క్స్ ఎన్ని వచ్చాయనేటువంటి డీటెయిల్స్ కూడా మనకు మెయిన్స్ అయిపోయిన తర్వాత మనకు వెబ్సైట్లో దీనికి సంబంధించిన వివరాలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి ఇక్కడ టీజీపీఎస్సీ తెలుపుతున్నట్టు చూడవచ్చు. చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు కట్ ఆఫ్ ఎంత ఉండవచ్చు అని. సో మనం కూడా నిన్న వీడియో చేసాం, దాని కింద చాలామంది అభ్యర్థులు అయితే కామెంట్ చేయడం జరిగింది. సో 70 above మార్క్స్ ఉన్న వాళ్ళు మాత్రమే క్వాలిఫై అయినట్లయితే కనబడుతుంది. 75 above ఓపెన్ కట్ ఆఫ్ అని అనుకోవచ్చు. అదేవిధంగా రిజర్వేషన్ వచ్చేసి 70 above ఉన్న వాళ్ళు మాత్రం క్వాలిఫై అయినట్లయితే తెలుస్తుంది. 69, 68 కొన్ని కేటగిరీలో పీడబ్ల్యూడీ కావచ్చు అండ్ ఈడబ్ల్యూఎస్ ఫీమేల్ క్యాండిడేట్స్ క్వాలిఫై అయినట్లయితే తెలుస్తుంది. ఆల్రెడీ మనం
సర్వే కూడా కండక్ట్ చేసాం. గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించిన సర్వే కూడా కండక్ట్ చేసాం. సో దాని ప్రకారం మీరు చూసుకోవచ్చు. మనం ఏదైతే చెప్పామో 75+ ఉన్న వాళ్ళు ఓపెన్లో సెలెక్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. రిజర్వేషన్ 70+ ఉంటే సెలెక్ట్ కావచ్చు అని చెప్పేసి అయితే నేను చెప్పడం జరిగింది. సో మనకు 100% అదే ఇక్కడ కనబడుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్కు 31,382 మంది ఎంపిక అని చెప్పేసి మనం వెలుగులో కూడా గ్రూప్ 1 ఫలితాలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ నమస్తేలో ఇచ్చినటువంటి అప్డేట్ చూసినట్లయితే గ్రూప్ 1 ఫలితాలు విడుదల అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1:50 ప్రకారమే మెయిన్స్కి ఎంపిక. కొత్తగా షార్ట్ ఫాల్ విధానం. మొత్తం 563 పోస్టులకు 31,382 మంది అభ్యర్థులకు అవకాశం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఫలితాలతోనే తుదికి విడుదల చేసినటువంటి టీజీపీఎస్సీ ఫైనల్ కీలో 2 ప్రశ్నల తొలగింపు, మరొకటి మార్పు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో ఆదివారం విడుదల చేయడం జరిగింది. రాష్ట్రంలో 563 పోస్టుల భర్తీ కోసం జూన్ 9న 31 జిల్లాలో నిర్వహించినటువంటి పరీక్షకు 1:50 నిష్పత్తి ప్రకారమే అభ్యర్థులను మెయిన్స్కి ఎంపిక చేశారు. సో దీని ప్రకారం 28,150 మందికే మెయిన్స్ రాసే అవకాశం ఉంటుంది. అయితే ఈసారి షార్ట్ ఫాల్ విధానం అమలు చేయడంతో మెయిన్స్కు 31,382 మంది అభ్యర్థులు ఎంపికయ్యారంటే ఇక్కడ ఇచ్చారు. 3,232 మందిని అదనంగా ఎంపిక చేయడంతో 1:57 నిష్పత్తిలో అభ్యర్థులకు అవకాశం దక్కిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు షార్ట్ ఫాల్ విధానం అంటే ఏంటంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ అన్నమాట. సో దానికి సంబంధించి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ చూసినట్టయితే 15న సెక్రటేరియట్ ముట్టడి అంటే ఇక్కడ ఒక అప్డేట్ చదవచ్చు. అండ్ రగులుతున్నటువంటి నిరుద్యోగులు అని చెప్పేసి కూడా ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనం సపరేట్ న్యూస్ అయితే చూద్దాం. ఇక్కడ నెక్స్ట్ విషయంలో అయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాల్లో తప్పులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల్లో తప్పులు దొర్లాయని గ్రూప్ 1 అభ్యర్థులు ఆదివారం ఒక ప్రకటనలో ఆరోపించారు. సో గ్రూప్ 1 ప్రిలిమినరీ ప్రాథమిక కీలో ఈ తప్పులు వచ్చినా వాటిని టీజీపీఎస్సీ అధికారులు సరిచేసినట్టుగా లేదని పేర్కొన్నారు. 5 తప్పులు దొర్లాయని, వాటిని టీజీపీఎస్సీ పరిగణలోకి తీసుకోలేదని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను 1-2 రోజుల్లో వెల్లడిస్తామని అభ్యర్థులు దేవేందర్, రాకేష్ తదితరులు తెలిపినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే రగులుతున్న నిరుద్యోగులు అని చెప్పేసి నమస్తేలో ఒక ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకొని సర్కార్ హామీలను విస్మరించి గ్రూప్ 1 ఫలితాలు విడుదల, బగ్గుమన్న అభ్యర్థులు సమరమే అంటూ ప్రతిన, సర్కారుపై గవర్నర్కు ఫిర్యాదు చేసేందుకు సన్నాహాలు, త్వరలో చెలో ఢిల్లీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో ఒకవైపు నిరుద్యోగ యువత పోరుబాటలో ఉంటే ప్రభుత్వం పంతానికి పోయి తన పని తాను చేసుకుపోతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలనే అమలు చేయకుండా మొండి వైఖరితో ముందుకు పోతుందని, తాజాగా గ్రూప్ 1లో 1:100 చొప్పున మెయిన్స్కి ఎంపిక చేయాలని వారు డిమాండ్ చేస్తుంటే అనూహ్యంగా 1:50 నిష్పత్తిలో ఎంపిక చేయడంతో నిరుద్యోగ అభ్యర్థులు బగ్గుమన్నారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రతిబున్నట్లు ఇక్కడ జరగవచ్చు. సో దాంతోపాటు ఇక్కడ మనం చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ సర్కారుతో సమరం ఏమంటే ఇక్కడ చూడవచ్చు. త్వరలో గవర్నర్కు ఫిర్యాదు అంటే ఇక్కడ నిరుద్యోగులు చెప్పినట్టుగా చూడవచ్చు. నేడు విద్యాశాఖ ఆఫీస్ ముట్టడి అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇది డిఎస్సికి సంబంధించిన అప్డేట్. సో డిఎస్సి పరీక్షను 3 నెలలు వాయిదా వేయాలన్న డిమాండ్తో సోమవారం పాఠశాల విద్యాశాఖను ముట్టడిస్తామని చెప్పేసి నిరుద్యోగ జేఏసీ నేతలు తెలిపారు. సో ఈ ముట్టడిలో రాష్ట్ర నలుమూలల నుంచి స్వచ్ఛందంగా పాల్గొనడానికి డిఎస్సీ అభ్యర్థులు హైదరాబాద్కు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో డిఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా ఓయూ విద్యార్థి జేఏసీ నేత అయినటువంటి మోతీలాల్ నాయక్ సహా పలువురు నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు పాల్గొంటారని చెప్పేసి ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఈరోజు విద్యాశాఖ ముట్టడి చేయబోతున్నట్లుగా దీనిలో ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే 15న సెక్రటేరియట్ ముట్టడి అంటూ మరొక అప్డేట్ మనం నమస్తేలో చూడవచ్చు. నిరుద్యోగులను వంచిన సర్కార్, బీసీలను మోసగించిన కాంగ్రెస్ పార్టీ, బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ అంటే ఇక్కడ చూడవచ్చు. హామీల అమలులో ప్రభుత్వం విఫలం అంటే ఇక్కడ మనకు కృష్ణ చెప్పినట్లయితే చూడవచ్చు. సో నిరుద్యోగులను వంచి బీసీలను మోసగించిన కాంగ్రెస్ సర్కారు తీరును నిరసిస్తూ ఈ నెల 15న సెక్రటేరియట్ ముట్టడిస్తామని చెప్పేసి బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య గౌరవ అధ్యక్షుడు రాజారాం యాదవ్ స్పష్టం చేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఇక నెక్స్ట్ విషయం అయితే అభ్యర్థులు నిరుత్సాహపడద్దు అంటే ఇక్కడ ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. మనకు దిశలో వచ్చినట్టు అప్డేట్ ఇది. సో గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా విడుదల చేసినటువంటి సంగతి తెలిసిందే. సో ఈ క్రమంలో మనకు సీఎం రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా సోమవారం ఆసక్తికరమైనటువంటి పోస్ట్ చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 1 మెయిన్స్కి అర్హత సాధించినటువంటి 31,382 మంది అభ్యర్థులకు నా శుభాకాంక్షలు అంటూ మనకు ఎక్స్లో పోస్ట్ చేశారు. దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే అక్టోబర్ 21 నుంచి 27 మధ్య జరిగేటువంటి మెయిన్స్ పరీక్షలో మీరు విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. ప్రాథమిక పరీక్షలో విజయం సాధించలేకపోయిన అభ్యర్థులు నిరుత్సాహపడొద్దు. సో జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, దానికోసం ప్రయత్నం చేయడం, విజయం సాధించే వరకు ప్రయత్నాన్ని విరమించకపోవడం, ఒక వ్యాపకంగా పెట్టుకున్న వారు ఎప్పటికైనా విజయ తీరాలకు చేరుతారు అని చెప్పేసి మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేసినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. ఇక నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి కనుక చూసినట్లయితే సో ఇక్కడ మనకు
హిస్టరీకి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంతోపాటు ఇక్కడ కొన్ని మనకు టీఆర్టీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దాంతోపాటు ఇక్కడ మనకు సాక్షి న్యూస్ పేపర్లో రీసెంట్గా మనకు ఇది ఎస్ఎస్సి సిజిఎల్ నుంచి 17,000 పోస్టులతో అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. ఒకసారి మీరు చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇది బ్లర్ అవుతుంది. దీనిలో మీకు ఎంపిక విధానం కావచ్చు అండ్ ఆ ఎగ్జామ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది. సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి. ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇది. సో రూపాయలు 10 లక్షలకు పెరిగినటువంటి ఆయుష్మాన్ ఆరోగ్య బీమా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రతిష్టాత్మక ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని 10 లక్షలకు పెంచేటువంటి యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది. సో అంతేకాదు రాబోయేటువంటి 3 ఏళ్లలో ఈ పథకం కింద లబ్ధి పొందే వారి సంఖ్యను సైతం రెండింతలు చేసేందుకు ప్రణాళిక రచిస్తున్నట్లు ఈరోజు. సో తొలుతగా 70 ఏళ్ల పైబడిన వారిని ఈ పథకంలో భాగంగా చేయాలని చెప్పేసి కేంద్రం భావిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాబోయేటువంటి బడ్జెట్ సమావేశాల్లో దీనిపైన నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఈ ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రారంభించారు, ఏ ఇయర్లో ప్రారంభించారు అండ్ దీనికి ఒక స్పెషల్ నేమ్ కూడా ఉంటుంది. అదేంటనేది మీరు కింద కామెంట్ చేయండి. యాక్చువల్లీ దీని ద్వారా మనకు అంతకుముందు 5 లక్షలు అనేటువంటి బీమా ఉండేది. దీని ఇప్పుడు 10 లక్షలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చూస్తుందంట. ఇది మనకు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఈ స్కీమ్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూడండి. ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే మెక్రాన్కు పరీక్షగా ఫ్రాన్స్ ఎన్నికలు అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దిగువ సభ ఎన్నికల్లో పుంజుకున్నటువంటి లెఫ్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఫ్రాన్స్లో మనకు జాతీయ అసెంబ్లీకి జరుగుతున్నటువంటి ఎన్నికలు ఆసక్తిని రేకెత్తిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. ఆదివారం తన ఓటు హక్కును వినియోగించుకున్నటువంటి ప్రస్తుత అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ ఈసారి అదేవిధంగా మితవాద పక్షాలతో కలిసి పాలన సాగించడం అనివార్యమయ్యేలా కనబడుతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకా కంప్లీట్ రిజల్ట్స్ అయితే రాలేదు. మేబీ మనకు రేపు రావచ్చు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఇక నెక్స్ట్ విషయం అయితే ఈ పురుగు ఖరీదు 75 లక్షలు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ విషయం అయితే ఓ పురుగు విలువ రూపాయలు 75 లక్షలు అంటే నమ్మగలరా? అయితే మీరు ఈ స్టాగ్ బీటల్ అనేటువంటి కీటకం గురించి తెలుసుకోవాల్సిందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇది అత్యంత అరుదైనదే కాదు, చాలా మంది దీన్ని అదృష్టానికి చిహ్నంగా కూడా భావిస్తారంట. సో దీనివల్ల ఊహించని సంపద వస్తుందని విశ్వసిస్తారు. అందుకే దీనికి అంత ధర చెల్లించడానికైనా కూడా వెనుకాడటం లేదంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది చెక్కలపై ఆధారపడి జీవించే జాతికి చెందినటువంటి పురుగు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. దీని యొక్క ఖరీదు వచ్చేసి మనకు 75 లక్షలు అయితే ఉందంట. అయితే ఇక్కడ అటవీ పర్యావరణంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. లండన్కు చెందినటువంటి నేచురల్ హిస్టరీ మ్యూజియం ప్రకారం ఈ పురుగు యొక్క బరువు వచ్చేసి 2 నుంచి 6 గ్రాముల మధ్యలో ఉంటుందంట. ఇది దాదాపుగా 3 నుంచి 7 సంవత్సరాలు జీవిస్తుందని చెప్పేసి వాళ్ళైతే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఇది గుర్తుంచుకున్న ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. హెచ్ఐవికి ఇంజెక్షన్ వచ్చేసింది అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో హెచ్ఐవి ఇన్ఫెక్షన్ నుంచి కాపాడే సూది మందు పరీక్ష విజయవంతమైనట్లు ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే దక్షిణాఫ్రికా ఉగాండాలో నిర్వహించినటువంటి విస్తృత స్థాయి క్లినికల్ ట్రయల్స్ సత్ఫలితాన్ని ఇచ్చినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ లెనకపవీర్ ఇంజెక్షన్ను 6 నెలలకు ఒక్కసారి కనుక ఇచ్చినట్లయితే సో 2 సార్లు ఇవ్వడం ద్వారా అక్కడ ఎవరిపైన అయితే ఈ టెస్ట్ ట్రయల్స్ చేశారో ఆ యువతులను హెచ్ఐవి నుంచి కాపాడినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఈ ప్రయోగం ఎక్కడ చేశారనేది అడుగుతారు. సో దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి ఉగాండాలో నిర్వహించడం జరిగింది. సో ఇక్కడ ఏ కంపెనీ దీన్ని తయారు చేసింది ఈ సూది మందుని అంటే సో లెనకపవీర్ అనేటువంటి ఇంజెక్షన్. సో ఆ ఇంజెక్షన్ పేరు ఇది. సో ఈ లెనకపవీర్ అనేది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. సో ఇది మనకు ఇయర్లీ 2 టైమ్స్ ఇవ్వడం వల్ల హెచ్ఐవి బార్ నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి వెళ్తే చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈరోజు మనకు చాలా న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మరొక న్యూస్ పేపర్లో కూడా జరగవచ్చు. హెచ్ఐవి నుంచి పూర్తి రక్షణ, క్లినికల్ ప్రయోగాల్లో 100% ఫలితాన్ని ఇచ్చిన ఔషధం అంటూ చూడవచ్చు. సో ఇక్కడ కూడా ఇచ్చారు. ఈ లెనకపవీర్ అనేటువంటి ఇంజెక్షన్ ఏడాదికి 2 సార్లు ఇస్తే యువతలకు ఈ వ్యాధి నుంచి పూర్తి రక్షణ లభిస్తుందని చెప్పేసి దక్షిణాఫ్రికాలో ఉన్నటువంటి ఉగాండాలో నిర్వహించినటువంటి క్లినికల్ ట్రయల్స్ పరీక్షల్లో వెల్లడైనట్లుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈ ఇంజెక్షన్ పేరును మీరు గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ టైటానిక్ అవతార్ ప్రొడ్యూసర్ ఇక్కడ లేరంటే ఇక్కడ చూడవచ్చు. లాస్ ఏంజల్స్లో కన్నుమూసినటువంటి జాన్ లాండావ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో టైటానిక్ అవతార్ బ్లాక్ బాస్టర్ సినిమా నిర్మాత జాన్ లాండర్ చనిపోతూ మనకు వార్తల్లో నిలిచినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. పేరు గుర్తుంచుకోండి. సో ఇతను చనిపోతూ వార్తల్లో ఉన్నాడు కనుక డైరెక్ట్గా మనకు దానికి సంబంధించి అడిగేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే అంతరిక్ష నడకల్లో చైనా రికార్డ్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. 16 స్పేస్ వాక్లు చేసినటువంటి వ్యోమగాములు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు అంతరిక్ష పరిశోధనలో చైనా దూసుకెళ్తుంది. చైనా వ్యోమగాములు 16 స్పేస్ వాక్లు నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించారు. సో ఇక్కడ భూ దిగువ కక్షలో చైనా అంతరిక్ష కేంద్రం
తియగాంగ్, ఇది గుర్తుంచుకోండి, డైరెక్ట్ అడగవచ్చు. తియగాంగ్ అని చేసి ఏ దేశానికి సంబంధించినటువంటి అంతరిక్ష కేంద్రం అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది, ఇంపార్టెంట్. సో దీనిలో మనకు ఈ షేన్జౌ 18 మిషన్లో భాగంగా బుధవారం ముగ్గురు వ్యోమగాములు ఏ గాంగ్కు అదేవిధంగా లీగాంగ్ అండ్ లీగాంగ్సు దాదాపుగా 6.5 గంటల పాటు స్పేస్ వాక్ చేశారంట. సో అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చి శూన్య వాతావరణంలో విహరించడమే ఈ స్పేస్ వాక్ అని చెప్పేసి చెప్తారు. అయితే దీనికి సంబంధించి సిఎస్ఎస్ అప్లికేషన్ అదేవిధంగా డెవలప్మెంట్ దశలో ఇది 16వ స్పేస్ వాక్ అని చెప్పేసి చైనా అంతరిక్ష పరిశోధకులు తెలిపినట్లు ఇక్కడ జరగవచ్చు. సో ఇది గుర్తుంచుకోండి, ఏ దేశానికి సంబంధించిన వ్యక్తులు 16 స్పేస్ వాక్లు చేస్తూ ఈరోజు మనకి ఇటీవల వార్తల్లో నిలిచారని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. చైనా అని చెప్పేసి గుర్తుంచుకోండి. చైనా చాలా విషయాల్లో మనకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా వార్తల్లో ఉంటుంది కనుక దీనిపైన స్పెషల్గా మీరు చదివేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయం అయితే తెలంగాణ రాష్ట్ర అంటే మనకి వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి ఇక్కడ మనం రివిజన్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అధికారిగా మనకు సుదర్శన్ రెడ్డి నియమిస్తూ మన కేంద్ర ఎన్నికల సంఘం రీసెంట్గా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఆల్రెడీ నిన్న కూడా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే చూసాం, నేమ్ గుర్తుంచుకోండి. అదేవిధంగా ఎన్నికల సంఘానికి సంబంధించిన ఆర్టికల్స్ ఏంటనేది మీరు కింద కామెంట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ విషయంలో అయితే భారత వార్షిక ఆయుధ ఉత్పత్తి రికార్డు స్థాయికి చేరిందని చెప్పేసి మనకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అయితే వెల్లడించడం జరిగింది. సో దీని ద్వారా మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 2023-24లో ఎంత శాతం వృద్ధి చెంది అని చెప్పేసి అడగవచ్చు. సో 16.8% అంటే లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నప్పుడు మనకి వృద్ధి రేట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ఎంత 16.8% వృద్ధి చెందినట్లుగా మనకు ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది. ఇక నెక్స్ట్ విషయంలో అయితే దేశంలో పేదరికం తగ్గిందని ఆర్థిక మేధో సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనామిక్ రీసెర్చ్ విడుదల చేసినటువంటి అధ్యయన పత్రంలో వెల్లడించినట్టు ఇక్కడ చూడవచ్చు. 2011-12లో దేశంలో 21.2% పేదరికం ఉండగా ఇప్పుడు 2022-24 మధ్య చూసినట్లయితే ఇది 8.5% పరిమితమైందని చెప్పేసి ఇక్కడ వీళ్ళు పేర్కొనడం జరిగింది. ఇది గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఎంత పర్సెంటేజ్ తగ్గింది అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇదే బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ ప్రతిష్టాత్మక 77వ ఈ లోకర్నో ఫిలిం ఫెస్టివల్లో జీవితకాల సాఫల్య పురస్కారాన్ని దక్కించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మనం ఆల్రెడీ ప్రీవియస్లో చూసాం 2 days బ్యాక్. సో ఇవన్నీ మనం ఆల్రెడీ చూసినాయి, ఒకసారి రివిజన్లో భాగంగా అయితే ఇక్కడ చూడడం జరిగింది. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఈరోజు అయితే మీకు ఆఫర్ ఉంది. ఎవరైతే